కశ్మీర్లో జరిగిన ఉగ్రదాడిపై భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో తెలుగు జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందిన విషయం మనకు తెలిసిందే. శ్రీ సత్యసాయి జిల్లాకు చెందినటువంటి మురళీ నాయక్ మన దేశ సరిహద్దులను కాపాడేందుకు ముందు వరుసలో నిలబడిన వీరుడు, ధీరుడు, శత్రువులను అడ్డుకొని తన ప్రాణాలను అర్పించాడు. అయితే ఇక్కడ బాధాకరమైన విషయం ఏంటంటే 2026 నవంబర్లో రిటైర్ అవ్వాల్సింది ఇప్పుడే అమరుడయ్యాడు అంటే ఒక పక్క తన మరణ వార్త గుండెలు పిండేస్తుంది, మరో పక్క మనం గర్వంగా చెప్పుకోవాల్సిన విషయం. అయితే ఈ సందర్భంగా కమెడియన్ శివారెడ్డి మురళీ నాయక్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులను అర్పించారు. అలాగే తన తల్లి కాళ్లను మొక్కారు శివారెడ్డి. ప్రస్తుతం మురళీ నాయక్ నివాస స్థలం నుంచి శివారెడ్డి స్పందిస్తూ, మనందరం ఇంత స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే, భార్య పిల్లలతో కుటుంబ సభ్యులతో ఇంత ఫ్రీడంగా జీవిస్తున్నామంటే, సంతోషంగా ఉంటున్నామంటే, మన భారతదేశంలో కూడా ఎలాంటి గందరగోళాలు లేకుండా ప్రశాంతంగా ఉంటుంది అంటే వీటి అన్నిటికీ కారణం మన మిలిటరీ జవాన్లు మాత్రమే. మనలను కంటికి రెప్పలా కాపాడుతూ మన దేశాన్ని కాపాడుతూ వస్తున్నారు. వీళ్ళు అక్కడ ఉన్నారు కాబట్టి మనం ఇంత స్వతంత్రంగా ఉండగలుగుతున్నాం. అలాంటి తరుణంలో దురదృష్టవశాత్తు ఈ మధ్య జరిగిన పహల్గాం దాడిలో మనం వారిని ఎదుర్కోవడానికి ఇంతమంది జవాన్లు సరిహద్దులను కాపాడే ప్రయత్నంలో మురళీ నాయక్ మరణించడం చాలా బాధాకరమైన విషయం. కానీ మనందరికీ, మన దేశానికి గర్వించదగ్గ విషయమే అని కమెడియన్ శివారెడ్డి ట్వీట్ చేశారు. అయితే వారి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈరోజు నేను కలితండాలో ఉన్నాను. మనందరికీ ఇంత మనం స్వేచ్ఛగా బ్రతుకుతున్నామంటే భార్య పిల్లలతో, కుటుంబ సభ్యులతో ఇలా మనం ఉంటున్నాం, సంతోషంగా ఉంటున్నామంటే మన భారతదేశం కూడా ప్రశాంతంగా ఉంటుంది. మన భారతదేశంలో ఏ అల్లకల్లోలు లేకుండా ఉంటుంది అంటే దానికి కారకులైన వాళ్ళు మన జవాన్లు, మన మిలిటరీ వాళ్ళు. మనల్ని కంటికి పాపలాగా, కంటికి రెప్పలాగా కాపాడుకుంటూ, మన దేశాన్ని కాపాడుకుంటూ, మనల్ని అందరినీ కాపాడుకుంటూ వాళ్ళు అక్కడ ఉండబట్టే మనం ఇంత ప్రశాంతంగా, ఇంత స్వతంత్రంగా ఉండగలుగుతున్నాం. అలాంటి తరుణంలో ఈ మధ్య జరిగిన ఈ ఒక దురదృష్టవశాత్తు మనకు ఆ పాకిస్తాన్ వాళ్ళకి, ఆ టెర్రరిస్టులు చేసినటువంటి నీచమైనటువంటి ఒక దుర్మార్గమైనటువంటి పని వల్ల మనం దాన్ని ఎదుర్కోవడం కోసం